హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అను వెడ్స్ ఆనంద్ సిరీస్ ఏదైతే ఉందో దాని రివ్యూ చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మనం లేట్ చేయకుండా అను వెడ్స్ ఆనంద్ సిరీస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయింది అనమాట. మరి ఫస్ట్ నుంచి పెడుతున్నాను. ఏంటి డాడీని అడిగేది? అసలు నేను పెళ్లి చేసుకుని నిన్న మీ డాడీనా? నేను కూడా పెళ్లి ఇక్కడ మీరు చూసుకుంటుంటే హీరో అడుగుతున్నాడు హీరోయిన్ని, అసలు నేను పెళ్లి చేసుకుంది నిన్న లేకపోతే మీ డాడీనా అని అడుగుతున్నాడు. అంటే హీరోకి ఒక క్లారిటీ లేదనమాట, ఆయన పెళ్లి చేసుకుంది హీరోయినా లేదంటే వాళ్ళ డాడీనా అని. సిరీస్ చూస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఆయన ఎవరు పెళ్లి చేసుకున్నాడు అనేది. చూస్తూ ఉంటే నాగరాజు భయ్య నువ్వు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు మనకైతే తెలిసిపోతా ఉంది. ఓకే ఓకే ఆపే, తెలుసు మీ డాడీ కోసం అంతేగా. నీకు నేను వద్దనుకున్నప్పుడు నాకు నువ్వు వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. సివిసి అని వచ్చింది. సివిసి అంటే నేను కూడా మీలాగే అందులో పివిసి పైప్ ఏమో అనుకున్నాను, కానీ సివిసి అనేది ఛానల్. అంటే ఈ సిరీస్ ఎందులో అయితే రిలీజ్ అవుతుందో ఆ ఛానల్ పేరు సివిసి, అందులో రిలీజ్ అవుతుందని చెప్పి వాళ్ళు సింబాలిక్గా చూపించుకున్నారు భయ్య. ఎవరా తను? తన పేరు అను. అంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ అను. పేరు అను సార్. ఓ పేరు అను. మ్యారేజ్ చేసుకుంటా, కానీ నన్ను చేసుకోబోయేవాడు మన ఇంట్లోనే ఉండాలి. ఈ జనరేషన్ లో అలాంటోళ్ళు ఎక్కడ దొరుకుతారమ్మా ఇప్పుడు? చూసారు కదా గైస్, ఇక్కడ హీరోయిన్ అడుగుతుంది నన్ను చేసుకోబోయేవాడు మన ఇంట్లో మాత్రమే ఉండాలి అని చెప్తే అడిగితే అప్పుడు వాళ్ళ ఫాదర్ అంటున్నాడు ఈ జనరేషన్లో అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారమ్మా ఇప్పుడు అని చెప్పి. దీన్ని బట్టి మనకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు నాగరాజ్ భయ్య. ఏంటి ఆ క్లారిటీ అంటే ఇది ఖచ్చితంగా 2025, 24 లేదా 26లో జరిగిన స్టోరీ అని మాత్రం క్లియర్గా చెప్పేయచ్చు. ఎందుకు 1980లో స్టోరీ అని కూడా అనుకోవచ్చు కదా మీరు అని చెప్పి నన్ను అడగచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే భయ్య, ఇల్లరికం అల్లుడు అనేది కాన్సెప్ట్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇల్లరికం అల్లుడు అంటే 1980 టైంలో అట్లాంటి వాళ్ళు ఆ టైంలో ఉన్నారు, కానీ ఈ టైంలో ఇల్లరికం అల్లుడు దొరకట్లేదు. అది నాగరాజ్ భయ్య ఇందులో చూపించాడు. ఈయన చూస్తే వీడి ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉంది. ఏడిపోతున్నావు అనేది వీడికి కూడా చెప్పకుండా పోతున్నాడు అంటే సీక్రెట్గా ఏదో చేస్తున్నాడు అనేది మనకు క్లియర్ తెలిసిపోతుంది ఇక్కడ. మీతో 1 minute మాట్లాడచ్చా? ఏంటో చెప్పు. ఐ లవ్ యూ. వేస్ట్ ఫెలో. నీకు పరిచయం అయింది, నాకు అర్థమైంది. తనే వచ్చి రివర్స్ కంప్లైంట్ ఇవ్వక ముందే రాగండి సార్. మీరు విన్నది పావలా, ఇంకా 30 ఉంది, ఇంకా చాలా ఉంది. అంటే ఎక్కడ వరకు 30 స్టోరీ మాత్రమే అయింది, ఇంకా 75 పైసలు స్టోరీ ఉందని చెప్పి చెప్తున్నాడు. ఎంతవరకు ఉందనేది మనం చూడాలి ఇందులో. పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాలు అవన్నీ నువ్వు ఒక్కడివే ప్లాన్ చేసుకో. అయినా డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. ఇక్కడ హీరో అడుగుతున్నాడు పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాలు అని అడుగుతున్నాడు. పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాలు అంటే చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి అనమాట. సంగీతం అయి ఉండొచ్చు, లేదంటే డ్యాన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేదంటే శోభనం కూడా అయి ఉండొచ్చు. ఓ ఆనందు